శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 28వ అధ్యాయం పరిశీలించుకుంటున్నాం. ఇందులో అర్జునుడు ఉత్తర దిక్కున ఏ రాజుల్ని జయించాడు, ఏ ప్రాంతాన్ని జయించాడు, వారి దగ్గర నుంచి కప్పం తీసుకురావడం, పన్ను రూపంలో తీసుకొచ్చి ధర్మరాజు యొక్క రాజసూయానికి అర్జునుడు ఏ విధంగా కృషి చేశాడు అనేటువంటిది వ్యాసులు వారు ఒక 3-4 అధ్యాయాల్లో వివరించారు. నిన్నటి రోజున కూడా సంక్షిప్తంగా అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూశాం. నేడు కూడా ఈ వివరాలు శ్లోకాలలో వివరిస్తున్నారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 28వ అధ్యాయం. అర్జునేన ఉత్తర దిగ్విజయే నానాదేశ జయ, అనేకమైనటువంటి దేశాలని అనేక ప్రాంతాలని జయించటం అనేది వైశంపాయనుల వారు వివరిస్తున్నారు. శ్రీ వైశంపాయన ఉవాచ ఏవముక్త ప్రత్యువాచ భగదత్తం ధనంజయ అనేనైవ కృతం సర్వం భవిష్యత్యనుజానత. ఏవముక్త ప్రత్యువాచ భగదత్తం ధనంజయ. ధనంజయ ప్రత్యువాచ. ధనంజయుడు అంటే ధనస్సుని జయించి తెచ్చేటువంటి వాడు అర్జునుడు. ఆయన భగదత్తం ప్రత్యువాచ, భగదత్తుడితో అంటున్నాడు. ప్రతి ప్లస్ ఉవాచ. ఏవముక్త అనే పదానికి అర్థం అంతకుముందు పలికాడు భగదత్తుడు. ఏమని అంటే, నాయన నువ్వేది చెప్తే అదే, నువ్వు ఎలా అంటే అలా, నేను అలసిపోయాను యుద్ధంలో, కాబట్టి నీకెట్లా నీకు శ్రేయస్కరం అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పంగానే ఈ విధంగా ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నాడండి. కాబట్టి మీరు నా తండ్రితో సమానమైనటువంటి వాళ్ళని కూడా చెప్పాడు చక్కగా అర్జునుడు గౌరవంగా. ఇంద్రుడికి స్నేహితుడైనటువంటి వాడు భగదత్తుడు. అట్లాంటి భగదత్తుల్ని ఓడించాడు ఇక్కడ అర్జునుడు. ఇక్కడ ధనంజయుడు భగదత్తుని మీద గౌరవంతో ఏమంటున్నాడు, అనేనైవ కృతం సర్వం. మీరు అంతకుముందు చెప్పినటువంటి మాటలతోనే సర్వం కృతం, మీరన్నీ చేసినట్టుగానే భావిస్తున్నాను. భవిష్యత్యనుజానత. కాబట్టి నన్ను ఆజ్ఞాపించండి, మీరు పెద్దవాళ్ళు కాబట్టి నన్ను ఆజ్ఞాపించండి, మీరేం చేయమంటే అది చేస్తాను అన్నట్టుగా గౌరవంగా ఇక వెళ్ళొస్తారని చెప్పడం అన్నమాట. అలసిపోయారయ్యా యుద్ధంలో, నువ్వు కాబట్టి ఇంద్రుడి కుమారుడు కాబట్టి నాతో ఇంతవరకు 8 రోజులు యుద్ధం చేసి నిలబడ్డావు అని చెప్పి, ఇక నేను అలసిపోయారయ్యా, చెప్పు నీకేం కావాలి చెప్పు అంటూ భగదత్తుడు కాస్త తగ్గాడు, వెనక్కి తగ్గాడు. దాంతో అనేనైవ సర్వం కృతం, ఈ మాటతోనే మీరు సమస్తం ఇచ్చేసినట్టే భావిస్తున్నానంటూ గౌరవంగా చెప్పాడు అర్జునుడు. ఇక అక్కడి నుంచి తం విజిత్య మహాబాహు కుంతీ పుత్రో ధనంజయ. కుంతీ కుమారుడైన ధనంజయుడు తం విజిత్య, ఆ భగదత్తుడిని జయించి ఆ తర్వాత ప్రయయా ఉత్తరాం తస్మాత్ దిశం ధనద పాలితాం. ధనదుడు అంటే ధనమును ఇచ్చేటువంటి వాడు కుబేరుడు. కుబేరుడు పరిపాలించినటువంటి దిక్కు ఏదైతే ఉంటుందో ఆ ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. ప్రయయా ఉత్తరాం దిశం, ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. అంతర్గిరిం చ కౌంతేయస్తథైవ చ బహిర్గిరిం తథైవోపగిరిం చైవ విజిహ్వే పురుషర్షభ. హే పురుషర్షభ, పురుష ఋషభుడు, పురుష శ్రేష్ఠుడైనటువంటి ఆ అర్జునుడు అక్కడ తర్వాత ఆ ప్రాంతంలో అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి అనేటువంటి 3 ప్రాంతాలు. గిరి అంటే పర్వతం, అంతర్గిరి అంటేనేమో అనేక పర్వత సమూహాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం, బహిర్గిరి కొండ చర్యలపై బయట ఉండేటువంటి ప్రాంతం, అలాగే ఉపగిరి సమీపంలో ఉండేటువంటి ప్రాంతాలు. ఇవన్నీ కూడా జయించుకుంటూ వెళ్తున్నాడు.
అనేక పర్వతాలు కదా, వింధ్య పర్వతాల దగ్గర నుంచి ఆ పర్వతాలు ఇక హిమాలయాలు దాటుకుని మొత్తం అంతా పర్వతాలే. కాబట్టి ఆ పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి వాటి పేర్లు కూడా అవే, ఆ ప్రదేశాల పేర్లు కూడా అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి. వీటిని జయించుకుంటూ అర్జునుడు బయలుదేరుతూ విజిత్య పర్వతాన్ సర్వాణ్యే, సర్వా ప్లస్ అన్యే, అన్యే సర్వాన్ పర్వతాన్, మిగతా పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి రాజును కూడా జయించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తత్ర నరాధిపాః తాన్ వశ్యే స్థాపయిత్వా సధనధాన్యా ధన సధనాన్యాదాయ సర్వశః. తాన్ వశే స్థాపయిత్వ, వాళ్ళందరినీ జయిస్తున్నాడు, ఆ రాజులందరినీ జయిస్తున్నాడు. తాన్ వశే స్థాపయిత్వ అన్నారు. అంటే ధర్మరాజు యొక్క చెప్పు చేతల్లో ధర్మరాజు కింద ఉండేట్టుగా ఈ రాజుల్ని మళ్ళీ అక్కడే నియమించి, వాళ్ళనే నియమించి వాళ్ళ దగ్గర నుంచి కప్పం తీసుకుంటున్నాడు. తాన్ వశే స్థాపయిత్వా సధనాన్యాద, ధనాని ప్లస్ ఆదాయ, వాళ్ళ దగ్గర నుంచి అనేక రకరకాలైనటువంటి ధన రూపాలు, వస్తు రూపాలు ఏవైతే ఉంటాయో, పశు రూపాలు మొదలైనటువంటివన్నీ సంపద కింద, అనేక సంపదల్ని కప్పంగా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తున్న కొద్దీ వెనకాల సంపదలు పెరుగుతున్నాయి, సైనికులు పెరుగుతున్నారు, పశు సంపద పెరుగుతుంది. అలా ముందు కొంచెం సైన్యంతో బయలుదేరినా కూడా జయాల పరంపర వస్తూ ఉండేటప్పటికీ సంపదలు పెరుగుతున్నాయి, సైనికులు పెరుగుతున్నారు, ఒక్కో దేశం నుంచి రకరకాల సైనికులు కూడా వస్తున్నారు, వాళ్ళ బలం పెరుగుతుందిగా. వీళ్ళ బలాలు పెరిగేటప్పటికీ ఇంకా 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 బలం పెరిగి 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 తర్వాత రాబోయేటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సైన్యం ఇంకాస్త వృద్ధి అవుతుంది. అయినా అర్జునుడు లాంటి వీరులకి వెనకాల ఉన్నటువంటి సైన్యం వలన రక్షణ అనేటువంటిది ఉండదు. ఇంకా అవసరమైతే అర్జునుడే వాళ్ళందరినీ రక్షించగలడు. అలాంటి వీరుడు అర్జునుడు. అంతేగాని సైన్యం వెనకాల ఉంది కాబట్టి అర్జునుడు సేఫ్ అనుకోవడం కాదు. అక్కడ అర్జునుడు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సేఫ్. అది దాని అట్లాంటి వీరుడు అర్జునుడు. తాన్ వశే స్థాపయిత్వా సధనాన్యాదాయ సర్వశః తేరైవ సహిత సర్వైరనురజ్య తాన్ నృపాన్ అని ఉండాలి చివరిలో. తైరేవ సహిత సర్వైర్ అనురజ్య, అనురజ్య అంటే సంతోషించడం. ఆ ఓడిపోయినా కూడా వాళ్ళందరూ కూడా పాండవులు అర్జునుడితో యుద్ధం చేసినందుకు గాను, అర్జునుడికి పన్ను చెల్లించినందుకు గాను సంతోషించి వాళ్ళని చక్కగా ఆయా స్థానాల్లో నియమించి వాళ్ళకి ఆనందం కలిగిస్తున్నాడు. సర్వైర్ అనురజ్య, అనురజ్య అంటే సంతోషించడం, వాళ్ళకి సంతోషాన్ని కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడు అర్జునుడి యొక్క. నిజంగా అర్జునుడి యొక్క ప్రవర్తన, తీరు, సభ్యత, సంస్కారము, వినయము అత్యద్భుతమైనటువంటి పాండవులలో. ఆ తర్వాత ఉలూక వాసినం, ఉలూక దేశానికి వెళ్ళాడు. అక్కడ ఉలూక వాసినం రాజన్ బృహంతముపజగ్మివాన్, అక్కడ బృహంతుడు అనేటువంటి మహారాజు ఉలూక దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఉలూక వాసి, ఉలూపి వేరు మళ్ళీ, మనకి పాతాళంలో ఉండేటువంటి ఉలూపి ఆవిడ నాగమాత. ఇక్కడ ఉలూకవాసినం రాజన్ బృహంతముపజగ్మివాన్, అక్కడ బృహంతుడు అనేటువంటి రాజును కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చక్కగా అనేకమైనటువంటి యుద్ధ రంగంలో ఉత్సాహంగా చేసేటువంటి ధ్వనులు ఏవైతే ఉంటే వాటితో ఎదురు వెళ్తున్నాడు అర్జునుడు. ఏమిటా ధ్వనులు అంటే మృదంగ వరనాదేన రథనేమిస్వనేన చ హస్తినాం చ నినాదేన కంపయన్ వసుధాం ఇమాం, కంపయన్ వసుధాం ఇమాం, ఇమాం వసుధాం, ఈ భూమండలాన్నంతా కూడా కంపింపజేస్తున్నట్టుగా, వణికింపజేస్తున్నట్టుగా, కదిలింపజేస్తున్నట్టుగా అనేకమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి నాదాలు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీరసించిపోయే నాదాలు కాదు కావాల్సింది. మృదంగ వరనాదేన, వీరులకి ఉత్సాహాన్ని రేకెత్తించేటప్పుడు ఎట్లాంటి నాదాలు. ఇప్పటికీ కూడా కొన్ని ఫంక్షన్స్ లో వేస్తూ ఉంటారు, బీట్ వేస్తూ ఉంటారు, చక్కగా దరువు వేస్తూ ఉంటారు. ఆ దరువు వేస్తుంటే వీడు ఎగురుతూ ఉంటాడు. ఇక పెద్దవాళ్ళు పెళ్లి సందట్లో ఉన్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వాళ్ళ అమ్మా నాన్న కూడా వేసేస్తూ ఉంటారు చక్కగా. దానికి తగ్గట్టుగా చక్కగా వీళ్ళు ఉత్సాహంగా కొడుతూ ఉంటారు. అయితే ఇక్కడ పెళ్లి బాజాలు కాదు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొట్టేడు బండి అవి వేరుగా ఉంటాయి. మళ్ళీ భేరీలు, ఢాంకాలు, మంచి నినాదాలు. అట్ట మృదంగ వర్ణాదేన రథ నేమి స్వనేన, రథ నేమి అంటే రథము యొక్క నేమి, నేమి అంటే ఆ చెక్కకి, రథ చక్రాలకి కట్టేటువంటి చుట్టూత కట్టేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని నేమి అంటారు. నైమిషారణ్యం, నిమి. అట్లా రథ నేమి స్వనేన చ, ఆ రథ గుర్రాలు వస్తుంటే చప్పుడవుతూ ఉంటుంది, ఆ నేమి యొక్క శబ్దం వస్తూ ఉంటుంది.
ఆ రథచక్రాల యొక్క అర్జునుడి యొక్క రథచక్రాల యొక్క స్వనముతోనూ ఇటు మృదంగ వాయిద్యాలతోనూ హస్తినాం చ నినాదేన హస్తినాం హస్తి అంటే ఏనుగు ఏనుగుల యొక్క ఘీంకారాలతోనూ మొత్తం యుద్ధ వాతావరణం హస్తినాం చ నినాదేన కంపయన్ వసుధాం ఇమాం ఆ యుద్ధ వాతావరణంతో భూమంతా కంపిస్తున్నటువంటి విధంగా ఉందిట. అలా అవుతున్నది అర్జునుడి యొక్క జైత్ర యాత్ర ఉత్సాహం. తతో బృహత్ ఇక్కడ పైన చెప్పాడు కూడా ఉలూక వాసినం బృహంతుడు అనేటువంటి వాడు ఆ బృహంతుడి దగ్గర. తతో బృహంత త్వరితో బలేన చతురంగిణ నిష్క్రమ్య నగరాత్ తస్మాత్ యోధయామాస ఫాల్గుణం. ఫాల్గుణం యోధయామాస అర్జునుడితో యుద్ధం చేయడానికి వచ్చాట. నగరాత్ వారి యొక్క నగరం నుంచి ఉలూక నగరం నుంచి. ఎవరు అంటే బృహంతుడు. త్వరిత అంటే త్వరగా. ఎట్లా వచ్చాడంటే చతురంగినా బలేన తన యొక్క చతురంగ బలాలని తీసుకుని వచ్చాడు అర్జునుడితో యుద్ధం చేసి గెలుద్దామనే ఆశతో. గెలుస్తాదు అని చతురంగ బలాలను కూడా తీసుకొచ్చాడు. ఎందుకు ఉక్కినే సమయం వృధా అదేదో సినిమాలు అంటాడు. ఎన్ని సినిమాల్లో వచ్చారు, ఎన్ని బళ్ళల్లో వచ్చారు, ఎంత డబ్బులు ఖర్చు అయింది, అంత వేస్టే కదా అన్నట్టుగా చూస్తారు. అట్లాగే చతురంగ బలాలు వేస్ట్, సైన్యము వేస్ట్, శ్రమ వృధా. కాకపోతే ఏం మిగిలిందంటే క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చారంతే. ఆ ఉత్సాహం అర్జునుడు నేను కూడా కొట్టాను. ఎంతసేపు 5 నిమిషాలు అంతే. ఈ ఉత్సాహం అంతా ఎంతసేపు నిలుస్తుంది అర్జునుడి ముందు? 5 నిమిషాలు 10 నిమిషాల్లో అవుతుంది. కాబట్టి తతో అంటే వాళ్ళ ముందు నిలబడ్డాను అంటానికి ఇది క్షత్రియోచితమైనటువంటిది. బృహంతర్స్వరితో బలేన చతురంగిణ నిష్క్రమ్య నగరాత్ నిష్క్రమ్య నగరం నుంచి అట్టహాసంగా వచ్చాడు. ఎంత అట్టహాసంగా వచ్చాడో అంత అట్టహాసంగా వెనక్కి వెళ్ళిపోయాడు. సుమహాన్ సన్నిపాతో భూత్ ధనంజయ బృహంతయో. సుమహాన్ నిపత చాలా గొప్ప భయంకరమైనటువంటి యుద్ధం సాగించారు. ఎవరి మధ్యలో అంటే ధనంజయ బృహంతయో. ధనంజయుడికి బృహంతుడికి మధ్యలో అద్భుతమైనటువంటి యుద్ధం సాగిందిట. కానీ బృహంతుడు నిలవలేకపోయాడు. నశశాక బృహంతస్తు షోఢుం. షోఢుం అంటే తట్టుకోవడానికి. షోఢుం అంటే తట్టుకోవడం. ఎదురుకుండా నిలబడి ఆ అర్జునుడి పరాక్రమాన్ని తట్టుకోవడానికి నశశాక బృహంతస్తు షోఢుం పాండవ విక్రమం. అర్జునుడి యొక్క విక్రమాన్ని ఎవరు తట్టుకుంటారండి? నశశాక షోఢుం నశక్నోతి. భరించలేకపోయాడు ఆ పరాక్రమం. దాంతో మళ్ళీ కప్పని చెప్పి చక్క చేతులు కట్టుకుని నుంచి ఎదురుకుండా ఇవ్వవలసినటువంటి కప్పాన్ని ఇచ్చి ధర్మరాజు రాజసూయానికి వీళ్ళందరూ కూడా తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళందరినీ ఓడించడము, కప్పం తీసుకోవటము, మీరందరూ యాగానికి రావాలి అని చెప్పి ఆదేశించడం. ఇది అర్జునుడి యొక్క వినయంగా చెప్పడం. మీరందరూ తప్పకుండా యజ్ఞానికి రావాలి, మనసులో ఏం పెట్టుకోమాకండి. సావు దెబ్బ కొట్టడం, మనసులో ఏం పెట్టుకోమాకండి. సావు దెబ్బ కొట్టడం, వెన్న రాయటం, ఇంతే. యాగానికి రండి అని చెప్పి ఆహ్వానించారు. రావాలి వాళ్ళందరూ. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇది అంతా ఉట్టిన కప్పం. ఈ రాజులందరూ రాజసూయ యాగానికి వచ్చేటప్పుడు తెస్తారు. అబ్బబ్బా, ఏమి వస్తువులు తెస్తారో, ఏమి సంపదలు తెస్తారో, ఏమి ఐశ్వర్యమో ఆ మహారాజుది. చూసి 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 దుర్యోధనుడి కళ్ళు కుట్టేట్టుగా తెచ్చారు. వాడు కుళ్ళుబోతు వెధవ అంతా ఇంత కుళ్ళుబోతు కాదు వాడు. చూసి 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 అసలు ఇట్లాంటి రత్నాలు, ఇంత సంపద నేను ఎక్కడా చూడలేదు అనుకుంటాడు దుర్యోధనుడు. అంత సంపద తీసుకొస్తారు ఈ రాజులందరూ. ఇది ఊరికే శాంపిల్. అది సో విషహ్యతమం మత్వా కౌంతేయం పర్వతేశ్వర. అక్కడి నుంచి పర్వతేశ్వరుడు కౌంతేయుడు అర్జునుడు కాస్త పర్వతేశ్వరుడి దగ్గరికి వెళ్తాం. ఉపావర్తత దుర్ధర్షో రత్నాన్యాదాయ సర్వశ. అనేకమైనటువంటి పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళని జయించుకుంటూ వెళ్ళి అనేక రత్నాలని కానుకగా కప్పంగా తీసుకుని ముందుకు సాగుతున్నాడు. సతత్రాజ్యం అవస్థాప్య ఉలూక సహితో యయౌ. ఉలూకు దేశంలో అతన్ని ఓడించి ఆ ఉలూకుడి యొక్క సహితులతో అతన్ని కూడా తోడు తీసుకుని ముందు వేరే రాజ్యాలతో యుద్ధానికి కూడా వెళ్ళాట. ఈయన ఉత్సాహంగా బయలుదేరాడు. ఆ తర్వాత అనేక మంది రాజుని చేస్తూ సేనాబిందు మధో రాజన్ యాదాసు సమాక్షిపత్ మోదాపురం వామదేవం సుదామానం సుసంకులం ఉలూకాన్ ఉత్తరాంశ్చైవ తాంశ్చ రాజ్ఞః సమానయత్. తత్రస్థః పురుషైరేవ ధర్మరాజస్య శాసనాత్ కిరీటీ జితవాన్ రాజన్
పంచగణాంస్తతః. పంచగణాం, ఐదుగురు కలిసి ఉండేటువంటి రాజులు ఒక చోట ఉన్నారట. ఐదుగురు 5 ప్రాంతాలలో ఉంటారు, ఐదుగురు కలిసి ఉండేటువంటి రాజు. పంచగణాంస్తతః, అట్లాంటి రాజుల్ని కిరీటి జితవాన్, అర్జునుడు జయించేశాట. ఎవరు వాళ్ళు అనేది పైనిచ్చాడు. సేనాబిందు మధో రాజన్ రాజన్ రాజ్యాత్ ఆసు సమాక్షిపతు. సేనాబిందు అనేటువంటి రాజ్యంలో మోదాపురుడు, మోదాపురం అనేది, వామదేవం అనేది, సుధామానం అనేది, సుశంకులం అనేటువంటిది, ఈ 5 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దీంతో కలిపి ఈ 5 ప్రాంతాలు కలిపి ఉంటూ ఉంటాయి. 5గురు రాజులు కలిసి ఉంటారు చక్కగా, కలిసి మంచి. 5గురు కలిసి వచ్చారు, ఒక్కొక్కళ్ళు కొట్టలేరు కాబట్టి 5గురు కలిసి వచ్చారు అర్జునుడి దగ్గర. అయినా సరే తతస్థ, అక్కడే నుంచి నిలబడవాడు నిలబడ్డట్టే ఉండి మొత్తం 5గురిని కొట్టిపారేశాడు. పురుషైరేవ ధర్మరాజస్య శాసనాత్, వాళ్ళకి ధర్మరాజు యొక్క శాసనాన్ని ఒకసారి వినిపించాడు. ధర్మరాజు ఇట్లా రాజసూయ యాగం చేస్తున్నారు కాబట్టి మీరు అంగీకరిస్తారా, సరే, లేకపోతే ఒకసారి యుద్ధం చేద్దామా, సరే. మీ క్షత్రియులైతే వీరోచితంగా పోట్లాడతారు. పోరాడి ఓటమిని అంగీకరిస్తారు. మహానుభావులతో యుద్ధం చేసి ఓటమిని అంగీకరించడం కూడా చాలా గొప్ప అదృష్టం. అర్జునుడంతటి వాడితో యుద్ధం చేసి ఓడిపోయాడంటే అందుకే కదా చెప్పుకుంటున్నాం వాళ్ళ పేర్లు, అందుకే చెప్పుకుంటున్నాం. లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పరు ఇక్కడ వ్యాసుడు. వాళ్ళు ఎదురుపడ్డారు కాబట్టి, కాస్త ఫైట్ చేశారు కాబట్టి, యుద్ధం చేసి నిలబడ్డారు కాబట్టి అందుకని చెప్తున్నారు వ్యాసుడు వారు. అట్లా ప్రయత్నించాలి, అది క్షత్రియోచితమైనటువంటిది. అట్లా 5గురు రాజుల్ని కూడా జయించేశాడు. సదేవ ప్రస్థమాసాద్య సేనాబిందో పురం ప్రతి. ఆ తర్వాత సేనాబిందులు అనేటువంటి మహారాజు నివసించేటువంటి పట్టణానికి వెళ్ళాడు. సేనాబిందుపురం అని దాని పేరు. సదేవ ప్రస్థమాసాద్య, దేవప్రస్థము అనేటువంటి ప్రాంతంలో సేనాబిందుపురం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ మహారాజును కూడా బలేన చతురంగేణ నివేశమకరోత్ ప్రభు. చతురంగ బలాలతో వచ్చినటువంటి మహారాజును కూడా ఓడించేశాడు అర్జునుడు. సతై పరివృత సర్వైర్ విశ్వగస్వం నరాధిపం అభ్యగచ్చన్ మహాతేజ పౌరవం పురుషర్షభ. సతై పరివృత, చతురంగ బలాలతో కూడుకుని ఉన్నటువంటి వాడై, సర్వైర్ విశ్వకస్వం జనారాధిపం, నరాధిపుడు అంటే మహారాజు, మహారాజు అయినటువంటి విశ్వగస్వుడు అనేటువంటి మహారాజును కూడా ఓడించాడు ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యాలలో. అభ్యగచ్చన్ మహాతేజ పౌరవం పురుషర్షభ. ఈ విశ్వగస్వుడు అనేటువంటి మహారాజు అభ్యగచ్చన్, యుద్ధం చేయడానికి ఎదురుపడ్డాడు, అర్జునుడితో యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. అతన్ని కూడా యుద్ధంలో ఓడించి విజిత్య చ ఆహవే, ఆహవే అంటే యుద్ధమునందు, యుద్ధంలో ఓడించి విజిత్య చాహవే సూరాన్ పర్వతీయాన్ మహారథాన్. వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు, మామూలు చిన్న చిన్న ఉత్తర కుమారులు లాంటి వాళ్ళు కాదు, మహారథాన్, అత్యద్భుతమైనటువంటి పరాక్రమాలు గడించినటువంటి వాళ్ళు. మహారథాన్ పర్వతీయాన్, పర్వత ప్రాంతాలలో నివసించేటువంటి మహారథులైనటువంటి వాళ్ళని కూడా ఓడించి ముందుకు సాగుతున్నాడు. వీళ్ళందరూ అర్జునుడి చేతిలో ఓడిపోయారు అంటే వాళ్ళకు ఒక రకంగా, కొంతమందికి అర్జునుడి చేతిలో ఓడిపోయినా శభాష్, అర్జునుడి యొక్క యుద్ధం ఎట్లా ఉంటుందో చూసాం అని ఉంటుంది. కానీ ఓడిపోయామనే భావన మనసులో ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ధర్మరాజు రాజ్య పరిపాలన వరకు ఉంటుంది. ధర్మరాజు ఒక్కసారి పక్కకి వెళ్ళిపోతే ఏముంటుంది? వీళ్ళ మనస్తత్వాల్లో ఏముంటుంది? వీళ్ళు నన్ను ఓడించారు ఒకప్పుడు అనే భావన ఉంటుంది. అప్పుడు ఎవరికి ఇష్టమవుతారు? దుర్యోధనుడికి ఇష్టమవుతారు వీళ్ళందరూ. దుర్యోధనుడి కింద ఉన్నారు అంటే తర్వాత ఏమవుతుంది? మహాభారత సంగ్రామంలో దుర్యోధనుడి పక్షాన ఉన్నారు అంటే వీళ్ళందరూ చావడానికి తర్వాత రెండోసారి సిద్ధంగా ఉన్నారని అర్థం. అంతే కదా. ఇప్పుడు అర్జునుడు ఉన్నంత వరకు, ధర్మరాజు ఉన్నంత వరకు నిలబడతారు. ఒక్కసారి ధర్మరాజు కనుక అరణ్యవాసానికి వెళ్ళినా అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? కాబట్టి ఇంతమంది రాజుల్ని తర్వాత వశం చేసుకుంటాడు దుర్యోధనుడు. అది జరగబోతుంది. ఎంత రాజనీతిజ్ఞత వర్ణిస్తూ ఉంటుందో, తెలుపుతూ ఉంటుందో మనకి ఈ మహాభారతం తెలుస్తుంది. తర్వాత జిగాయ సేనయా రాజన్ పురం పౌరవరక్షితం. పౌరవరక్షితం, రాజన్ పురం పౌరవరక్షితం. జిగాయ సేనయ, తన సైన్యంతో పాటుగా పౌరవ ప్రాంతానికి, పౌరవరక్షిత ప్రాంతం, పౌరవ రాజ్యం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. పౌరవం యుధి నిర్జిత్య, ఆ దేశం యొక్క మహారాజుని యుద్ధంలో నిర్జిత్య ఓడించి, దస్యూన్ పర్వతవాసిన. దస్యు అనే పదానికి అర్థం చోరులు, దొంగలు అని అర్థం.
పర్వతవాసిన దస్యున్ అంటే పర్వత ప్రాంతాలలో నివసించేటువంటి అనేక మంది చోరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓడించాడు, వాళ్ళందరినీ కూడా నిర్జించాడు అర్జునుడు. వెళ్ళేటువంటి సందర్భాల్లో ఎంతమంది దొంగతనాలు చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవి అరణ్య ప్రాంతాల్లోంచి వెళ్తూ ఉంటే, ఇప్పటికీ ఎన్ని రకాలు వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయారు మొత్తం. అట్లా గణాన్ ఉత్సవ సంకేతాన్ అజయత్ సప్త పాండవ. గణాన్ ఉత్సవ సంకేతాన్ అజయత్ సప్త పాండవ. సప్త అంటే ఏడు, ఏడుగురు మహారాజులు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించారు. వాళ్ళందరూ కూడా ఒక గణాన్, ఒక గణంగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళని ఓడించాడు సప్తగణాలు. ఆ తర్వాత కాశ్మీర దేశ ప్రాంతంలో విహరిస్తున్నాడు. అక్కడ కాశ్మీర ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి మళ్ళీ చైనా, నేపాల్ ఈ బోర్డర్ అంతా అంటే ఉత్తర ప్రాంతం నుంచి ఈశాన్యం వరకు ఉన్న ప్రాంతాన్నంతా కొట్టేస్తున్నాడు. ఉత్తరం నుంచి ఈశాన్యం వరకు అర్జునుడి యొక్క ఏరియా కవర్ చేసేది. మళ్ళీ తూర్పు నుంచి ఈశాన్యము, తూర్పు నుంచి ఆగ్నేయం వరకు భీముడు చూసుకుంటాడు ఆ డైరెక్షన్ అంతా కూడా. అట్లా ఉంటుంది వీళ్ళ ప్లాన్. తత కాశ్మీరకాన్ వీరాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభ. కాశ్మీర దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్షత్రియ ఋషభులు, క్షత్రియ వీరులు వ్యజయల్లోహితం చైవ మండలైర్దశభిః సహ. వాళ్ళందరూ కూడా దశభిః మండలై అంటున్నారు. 10 మండలాలతో కూడుకుని కాశ్మీర దేశంలో, మండలము అంటే మనకి మామూలుగా జిల్లా మండలాలు అంటూ ఉంటారు చూసారా, అదే రకంగా దశభిః మండలై 10 ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాశ్మీర ప్రాంతంలో, కాశీ కాదు కాశ్మీర ప్రాంతంలో ఉన్నటువంటి 10 మండలగా సమూహమై వాళ్ళందరూ కూడా అర్జునుడితో యుద్ధం చేయడానికి తలపడ్డారు. వాళ్ళని కూడా ఓడించేశాడు. దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, త్రిగర్తలు. వీళ్ళు మహాభారత యుద్ధంలో అర్జునుడికి చుక్కలు చూపించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఓడిపోతారు, ఓడిపోయి మమ్మల్ని అప్పుడు ఇట్లా కొడతావా అలా కొడతావా అని చెప్పేసి మహాభారత సంగ్రామంలో దుర్యోధనుడి పక్షాన ఉండి దాదాపు 18 రోజులు యుద్ధం చేసినటువంటి వీరులు వీళ్ళు త్రిగర్తలు. అన్ని వేల మంది ఉన్నారు వాళ్ళు, అన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతిరోజు మహాభారతంలో వ్యాసుడు వాడు అర్జునుడు త్రిగర్తలతో పోరాడుతున్నాడు, అర్జునుడు త్రిగర్తలతో పోరాడుతున్నాడు అని రాస్తూనే వచ్చారు. అంతమంది కొడుతున్నా ఇంకా వస్తూనే ఉంటారు. తత్ర త్రిగర్తా కౌంతేయం దార్వా కోకనదాస్తదా. త్రిగర్తులు, దార్వులు, కోకనదులు మొదలైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జయిస్తున్నాడు. ఆ క్షత్రియులందరూ యుద్ధం చేయడం. క్షత్రియా బహవో రాజన్ ఉపావర్తంత సర్వశ. వాళ్ళందరూ అర్జునుడిని చుట్టుముట్టేశారు. సర్వశ ఉపావర్తంత. త్రిగర్తులు మొదలైనటువంటి వాళ్ళు, దార్వులు, కోకనదులు, త్రిగర్తులు మొదలైనటువంటి ప్రాంతాల వాళ్ళు. ఇప్పుడు మనకి ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ పేర్లు, నామధేయాలు మారిపోయినాయి. ఇప్పుడు మనం చూసుకుంటే అది ఒక జిల్లానో ఒక మండలంగానో ఉంటుంది ఆ ప్రాంతం. అట్లా అభిసారీం తతో రమ్యాం విజిగ్వే కురునందన. అక్కడి నుంచి అభిసారి తతో రమ్యము అంటే సుందరమైనటువంటి అభిసారం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ మహారాజును ఓడించేశాడు కురునందనుడు. విజిగ్వే కురునందన. ఉరగావాసినం రమ్యం రోచమానం రణే జయత్. ఉరగావాసినం రమ్యమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతం. కాశ్మీర ప్రాంతాలన్నీ రమ్యమేగా. ఆ ప్రాంతాలు దాటుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఈ అధ్యాయంలో ఇంతవరకే రాజుల గురించి చెప్తున్నాడు. వచ్చే అధ్యాయంలో గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, సాధ్యులు, పరమేశ్వరుడి మానసరోవరం కైలాసం దాకా వెళ్ళిపోతాడు. అది అక్కడ దాకా జయించాలి ఈయన, అది టార్గెట్. అభిసారీం తతో ఉరగావాసినం రమ్యం రోచమానం రణే జయత్. ఉరగవాసినపురం అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహారాజుని జయించి రమ్యమైన సుందరమైన ఆ ప్రాంతాలలో అక్కడ వాళ్ళకి ఏవైతే లభిస్తాయో అవి పన్నుగా కప్పంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తతః ఆ తర్వాత సింహపురం. తత సింహపురం రమ్యం చిత్రాయుధ సురక్షితం. చిత్రాయుధుడు అనేటువంటి మహారాజుని, సురక్షితుడిని, సింహపురం అనేటువంటి ప్రాంతాన్ని, అలాగే ప్రాథమద్బలమాస్తాయ పాకశాసని ఆహవే. ఆహవే అంటే యుద్ధమునందు, యుద్ధమందు పాకశాసని అంటే అర్జునుడు, ఇంద్రుని కుమారుడైనటువంటి అర్జునుడు ఆ యుద్ధంలో సింహపుర మహారాజుని, చిత్రాయుధుడిని మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా జయించుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రాథమద్బలమాస్థాయ.
ఏదో సామాన్యమైనటువంటి బలం మాత్రమే చూపించి ఎక్కువ బలాన్ని ఏం ప్రదర్శించకుండా వీళ్ళందరినీ సునాయాసంగా జయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత తతః సుహ్యాంశ్చ చోళాంశ్చ కిరీటీ పాండవర్షభ. సుహ్యులు చోళులు, మన దేశంలో ఇటు పక్కన ఉన్న చోళ దేశం వాళ్ళు వేరు. చోళ అనేటువంటిది మన ఉత్తర దిక్కుల. సుహ్యాంశ్చ చోళాంశ్చ కిరీటీ పాండవర్షభ సహిత సర్వసైన్యేన ప్రామధత్ కురునందన. ప్రామధత్ కురునందన, వాళ్ళందరినీ వశం చేసుకున్నాడు. సుహ్యుడు చోళులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా తన యొక్క సైన్యంతో వాళ్ళ సైన్యాన్ని ఓడించేసి అందరినీ వశం చేసుకున్నాడు. తతః పరమ విక్రాంతో బాహ్లీకాన్ పాకశాసని. బాహ్లీకుడు అనేటువంటి వాడు ఎదురుపడ్డాడు మళ్ళీ. మహతా పరిమర్దేన వశే చక్రే దురాసదన్. ఆ బాహ్లీకుణ్ణి మహతా పరిమర్దేన, ఎంతో శ్రమించి యుద్ధం అంటే ఎట్లా ఉంటుందో చూపించి అతన్ని కూడా వశే చక్రే వశం చేసుకున్నాడు అర్జునుడు. అత్యంత కష్టమైనటువంటి వీరుడిగా బాహ్లీకుడు సుప్రసిద్ధమైనటువంటి వాడు. ఎన్నో యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాడు బాహ్లీకుడు. అతన్ని కూడా వశం చేసుకున్నాడు. చాలా ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఏ రాజుని గెలిచారు అనేటువంటి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా యుద్ధ వర్ణన చెప్పట్ల వ్యాసులు వారు. అది కూడా చెప్పారంటే ఎట్లా ఏ విధంగా యుద్ధం చేశారనేది వర్ణించశక్యం కాదు. ఇంకో 1,00,000 శ్లోకాలు అవుతాయి కూడా చెప్పుకుంటూ వెళ్తే. అలాగే గృహీత్వా తు బలం సారం ఫల్గుణ పాండునందన దరదాన్ సహ కాంభోజై అజయత్ పాకశాసని. గృహీత్వా బలం సారం, వాళ్ళ యొక్క బలం ఏదైతే ఉంటుందో, వాళ్ళ సారం ఏది, సారము అనే పదం బలము అన్న రెండు ఒకటే, కానీ వాళ్ళ సంపదలు ఏవైతే ఉంటాయో బల సంపదలు అవి కప్పంగా తీసుకుని వాళ్ళని ఓడించడం, వాళ్ళ బలాన్ని తగ్గించడం, వాళ్ళ సారం తీసుకువెళ్తారు. అలాగే దరదులు, కాంబోజులు మొదలైనటువంటి వాళ్ళని కూడా జయిస్తున్నాడు. కాంబోజ రాజులు, మామూలుగా కాంబోజం ఇటు దుబాయ్ వైపు కూడా ఉంటుంది. కాంబోజ కులంలో ఉత్తమమైనటువంటి అశ్వాలు దొరుకుతూ ఉంటాయి, ఉత్తమమైన. అక్కడి నుంచి మొత్తం అంతా వ్యాపించినటువంటిది కాంబోజ కులం. దరదాన్ సహ కాంభోజై రజయత్ పాకశాసని అజయత్, వాళ్ళని జయించేశాడు. ప్రాగుత్తరం దిశం ఏచ వసంత్యాశ్రిత్య దస్యవః. అక్కడి నుంచి ఉత్తర దిక్కు నుంచి ప్రాగుత్తరం దిశం అన్నారు. ప్రాక్ అంటే తూర్పు, ఉత్తరం తెలుసు. ఈ ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నటువంటిది ఏమిటి? ఈశాన్యం. ప్రాగుత్తరం అంటారు దాన్ని. ప్రాగుత్తరం దిశం ఏచ, ఆ ఈశాన్యం వైపుకు వెళ్తూ అక్కడ వసంత్యాశ్రిత్య దస్యవః. దస్యవః అంటే దొంగలు. అక్కడ పర్వతాలలోను దారుల్లో నివసించేటువంటి అనేక వందలాది మంది దొంగలు ముఠాలని అందరినీ నాశనం చేశారు. ఎంత మంచి ఈ మేలు చేస్తున్నాడు చూడండి. అక్కడ ఉన్నటువంటి గ్రామవాసులకు కానీ పట్టణ వాసులకు కానీ, చోరులు దొంగతనం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నిర్జించడం అనేటువంటి ఎంత, వాళ్ళందరూ ప్రమాదకరమే కదా, వాళ్ళందరినీ కూడా సంహరించేస్తున్నారు. నివసంతి వనే ఏ చ తాన్ సర్వాన్ అజయత్ ప్రభు. లోహాన్ పరమ కాంభోజాన్ ఋషికాన్ ఉత్తరాన్నపి. లోహాన్ పరమ కాంభోజాన్, కాంభోజ కులవాసులైనటువంటి వాళ్ళని చాలా మంది ఈ ఉత్తర దిక్కులో నివసించేటువంటి వాళ్ళని జయించుకుంటూ వాళ్ళ దగ్గర కూడా కప్పం తీసుకుని సహితాం స్థాన్ మహారాజ యజయత్ పాకశాసని. సహితాం స్థాన్ సహితాం అంటే వాళ్ళతో పాటుగా అన్నట్టు. వాళ్ళతో పాటుగా కాస్త వాళ్ళని సముదాయించి యుద్ధం ఓడిపోయిన తర్వాత మహారాజు ధర్మరాజు యొక్క రాజసూయ యాగము, ఆ ధర్మరాజు చెప్పినటువంటి సందేశము వినిపించడము, వాళ్ళతో పాటుగా వాళ్ళ యొక్క ప్రేమని అందుకుని మళ్ళీ బయలుదేరటం. ఋషికేశ్వపి సంగ్రామే, ఋషికేశ్వరుడు అనేటువంటి మహారాజు ఋషికేశ్వపి సంగ్రామే బభూవ అతి భయంకరం. అతి భయంకరంగా యుద్ధం చేశాడు అర్జునుడితో. అంటే తన శాయశక్తుల యుద్ధం చేశాడు పాపం. తారకామయ సంకాశ, తారకలు అంటే నక్షత్రాలు. తారకామయ సంకాశ, నక్షత్రాలు అలా కింద పడిపోతున్నాయా అన్నంతగా అత్యంత ప్రభావంతో యుద్ధం చేశాడు పాపం, కానీ ఓడిపోయాడు. ఋషికేశ్వపి సంగ్రామే బభూవాతి భయంకర తారకామయ సంకాశ ఋషిక పార్థయో. ఋషిక పార్థయో అంటే ఋషికుడు పార్థుడు, వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అనేటువంటిది అత్యద్భుతంగా జరిగిందయ్యా. అట్లా ఉంటారు 4-5 బాగా యుద్ధం చేసేటువంటి వాళ్ళు. అయినా అర్జునుడి చేతిలో అందరూ ఓడిపోవాల్సిందే.
ఇంత యుద్ధం చేసినటువంటి వాడు, ఇంత అజేయంగా యుద్ధాలు చేసినటువంటి వాడు చివరికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం సాధించేసిన తర్వాత ఒక దొంగల చేతులు, అల్పుల చేతులు ఓడిపోతాడు అర్జునుడు. ఈ పరిస్థితి చూడండి, ఆ పరిస్థితి చూడండి ఎట్లా ఉంటుంది. కాబట్టి ఎవరయ్యా దీనికి మూలం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్జునుడికి శక్తి ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు. అందువల్ల శరణాగతి, పరమాత్ముడిని నమ్ముకుంటూ ఉండాలి. ఆయన ఆశీస్సులతోనే వచ్చాడు ఇప్పుడు ఇక్కడ. అట్లా స విజిత్య తతో రాజన్ ఋషికాన్ రణమూర్ధని. రణమూర్ధని అంటే రణరంగము యొక్క అగ్రభాగంలో మధ్యలో ఋషికాన్, ఆ ఋషికేశ్వరుని ఆ పార్థుడు విజిత్య ఓడించేసి అక్కడి నుంచి చక్కగా వాళ్ళ రాజ్యంలో అత్యద్భుతమైనటువంటి గుర్రాలు సుప్రసిద్ధమైన ఉంటాయి ఆ ఋషికేశ్వరుడి యొక్క రాజ్యంలో. అవి తీసుకొస్తున్నట్ట. ఎట్లా ఉంటాయి అవి? సుకోదర సమాం తత్ర హయాన్ అస్థౌ సమానయతు. 8 గుర్రాలు తీసుకున్నట్ట. అస్థౌ హయాన్, 8 గుర్రాలు. ఎట్లా ఉంటాయి వాటి స్పెషాలిటీ ఏంటంటే సుఖ ఉదర సమాం తత్ర. సుఖము అంటే చిలుక, ఉదరం అంటే పొట్ట. చిలుకకి పొట్ట దగ్గర ఏ విధమైనటువంటి రంగు ఉంటుందో అట్లాంటి ఆకుపచ్చటి, లేత ఆకుపచ్చటి వర్ణంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి 8 గుర్రాలని తీసుకుని వచ్చాట కప్పంగా. ఇది కప్పం, విశేషమైనటువంటి, ఎక్కడ దొరకవు, ఏదో బంగారు లేడు అన్నట్టుగా. సుకోదర సమాం తత్ర హయానస్థౌ సమానేత్. అత్యద్భుతమైనటువంటి వర్ణం కలిగిన సుందరం. అవి ఆ ప్రాంతంలో సుప్రసిద్ధం. వాటిని 8 తెచ్చుకున్నాడు. 2 రథాలు సరిపోతాయి. అంతేకాకుండా మయూర సదృశాన్ అన్యాన్. మిగతా గుర్రాలన్నీ ఎట్లా ఉన్నాయంటే మయూర సదృశాన్, నిగనిగలాడిపోతూ నెమలికంఠం రంగు ఎలా ఉంటుందో అలా ఉన్నాయట, మెరిసిపోతూ నీలప రంగులు. అట్లాంటి అత్యుత్తమమైనటువంటి గుర్రాలను కూడా తీసుకున్నట్ట వాళ్ళ దగ్గర. మయూర సదృశాన్ అశ్వాన్ ఉత్తరాన్ అపరానపి. ఆ ఉత్తర దిక్కు నుంచి అపరాన్ అంటే వేరే ప్రాంతాల నుంచి కూడా అత్యద్భుతమైన మేలుజాతి గుర్రాలని, కాంభోజ గుర్రంలో అత్యద్భుతం, అరేబియన్ హార్సెస్, అట్లాంటి వాటిని కూడా తెచ్చుకున్నాడు చక్కగా. కాబట్టి సైన్యం పెరిగిందా లేదా, వృద్ధి అయిందా లేదా? అత్యద్భుతంగా అయింది. అలాగే జవనానాశుగాంశ్చైవ కరార్థం సముపానయత్. జవనాన్ ఆశుగాంశ్చైవ, వెంటనే ఇక ఆవులు, ఇలా ఏనుగులు, గుర్రాలు, రథాలు, అలాగే కాల్బలము, ధన సంపద మొదలైనటువంటివన్నీ కూడా కరార్థం, పన్నుగా. కరము అంటే పన్ను తీసుకుంటున్నట్టుగా వాటిని అన్నింటినీ కూడా స్వీకరించుకుంటూ అక్కడ రాజులందరినీ జయించుకుంటూ స వినిర్జిత్య సంగ్రామే హిమవంతం స నిష్కృతం. హిమవంత ప్రాంత పరిసరాలకు వెళ్ళాడు, అక్కడ చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి మానసరోవరం ఆ ప్రాంతాలు ఎవరు అంటే అక్కడ చేరుకున్నాడు. నేపాలు, కాశ్మీరము, ఈ సరౌండింగ్ అంతా కొట్టుకొట్టుకు వచ్చేసాడు. ఆ దాటి చైనా వాళ్ళతో కూడా యుద్ధం చేశాడు. నేను చెప్పుకున్నా, చైనా సైనికులతో కూడా దాటుకుని హిమాలయ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి అక్కడ శ్వేత పర్వతమాసాద్య. శ్వేత పర్వతం, తెల్లగా ఉన్నటువంటి పర్వతాలు ఏముంటాయి ఇంకా అవి తప్ప. శ్వేత పర్వతమాసాద్య న్యవిషు పురుషర్షభ. అక్కడ తన యొక్క సైన్యంతో విడిది చేశాడు కొన్నాడు. ఆ విహారమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా విహరిస్తూ హాయిగా అక్కడ తర్వాత రూట్ మ్యాప్ వేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఉపరి భాగం అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోకాల ఉపరిలోకాల్లో ఏవైతే ఉంటాయో ఇక గంధర్వులు, కిందరులు కూడా కొట్టేస్తాడు. వెళ్తే ఒకసారి మామూలుగా వదలడు. ఈయన బయలుదేరేటప్పటికి వాళ్ళకి మనం సిద్ధంగా ఉండాలి, అర్జునుడు బయలుదేరాడు అనుకుంటారు. అది ఎట్లా సాగింది అనేది వచ్చే అధ్యాయంలో వ్యాసులు వారు వేరే భాగంలో చెప్పారు. అవన్నీ కూడా ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి అష్టావింశోధ్యాయ సమాప్త. 28 అధ్యాయాలు, 12,479 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం నేటితో వ్యాస భగవాను యొక్క అనుగ్రహంతో. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.